యెహెజ్కేలు 33వ అధ్యాయము 10 నుండి చదువుదాం. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. మా పాప దోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. మనం ఎట్లు బ్రతుకుదామని మీరు చెప్పుకొను మాట నిజమే. హల్లెలూయా, హల్లెలూయా. యెహెజ్కేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రవక్తకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నా అంటే, ప్రజలతో మాట్లాడు. నరపుత్రుడ, ఇశ్రాయేలీలకు నువ్వు ఈ మాటను తెలియజేయి. ఇశ్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు, ప్రవక్తలు అంటే దేవుని మాటలు చెప్పేవారు, అంతే కదండి. అయితే ఈరోజు దేవుడు యెహెజ్కేలు ద్వారా మనతో మాట్లాడుతూ కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. ఏం చదువుతున్నామంటే, ఈ మాట ప్రకటింపుము అంటున్నాడు. ఏ మాట అంట? మా పాప దోషములు మా మీద పడి ఉన్నాయి, వాటి వలన మేము క్షీణించుచున్నాము. చాలు. ఏమంట? మా పాప దోషములు మా మీద పడి ఉన్నాయి కాబట్టి మేమేమవుతున్నాము? క్షీణించిపోతున్నాము, బాధపడుతున్నాము. కష్టాలు, బాధలు, శ్రమలు, ఎన్నో వేదనలు, ఎన్నో భయంకరమైన శిక్షలకు మేము గురి కావాల్సి వస్తుంది. కానీ వీళ్ళు ఇక్కడ తెలుసుకున్నారండి. ఏంటి? ఇశ్రాయేలీలు మా పాప దోషములు మా మీద పడి ఉన్నాయి కాబట్టి నేను చేసిన తప్పు వల్లనే నేను ఈరోజు ఈ శిక్షను అనుభవిస్తున్నా, నేను చేసిన తప్పే, నేను చేసిన పొరపాటే అని వారు అర్థం చేసుకున్నారు. కాబట్టి మేము చేసిన తప్పు వల్లనే, మేము చేసిన నేరము వల్లనే, మేము చేసిన పాపం వల్లనే మేము ఈరోజు ఈ శిక్ష పొందుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని వాళ్ళు బాధపడుతున్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు అలా బాధపడుతున్నారు కదా, అలా బాధపడటము చెప్పుకునే, మీరు అలా బాధపడుతూ చెప్పుకునే మాట నిజమే, కరెక్టే. హల్లెలూయా. అర్థమవుతుందండి? అనుకుంటారా ఎవరైనా అలా? నేను చేసిన తప్పు, నేను చేసిన దోషాలు, నేను చేసిన నేరాల వలనే ఈరోజు నిజంగా నా చేతులారా నేనే చేసుకున్నా, దాని ద్వారా ఈరోజు ఈ యొక్క ఫలితాన్ని అనుభవిస్తున్నా, ఈ శిక్షను పొందుకున్నా, ఈ స్థితిలో ఉన్నా అని అనుకునేవారు ఉన్నారా? ఎవరైనా అనుకుంటున్నారా? అనుకునేవారు అనుకుంటున్నారు. అది నిజమే అంటున్నాడు దేవుడు. కానీ కొందరు ఉంటారండి, కొందరు ఏంటంటే వాళ్ళ పరిస్థితిని, వారి స్థితిగతులను కూడా తెలుసుకోలేని అనుభవంలో ఉంటారు. వారు ఏ పాపాలు, ఏ శాపాలు చేసుకుని ఎలా క్షీణించిపోతున్నారో, ఎలా నశించిపోతున్నారో, ఎలా భయంకరమైన స్థితిలో ఎన్ని శిక్షలు పొందుకుంటున్నారో కూడా అర్థం చేసుకోకుండా ఏం చేస్తారంట, ఇంకా వారికి వారే ఫీల్ అయిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట, పాప దోషములు ఎలా ఉన్నాయంట? మా మీద పడి ఉన్నావు కాబట్టి వాటి వలన మేము క్షీణించున్నామని, మనం ఎట్లు బ్రతుకుదామని. అయితే ఈ పాపాలు, ఈ శాపాలు ఇవన్నీ కూడా మన పైకి వచ్చాయి కాబట్టి వీటి నుండి మనం ఎలా తప్పించబడాలి, మనం ఎలా బ్రతకాలి, మనకు జీవము ఎలా వస్తుంది, పాప క్షమాపణ ఎలా మనం పొందుకుంటాము అని ప్రజలందరూ కూడా అనుకుంటున్నారండి. అలా అనుకుంటున్నప్పుడు దేవుడు సెలవిస్తూ కొన్ని మాటలు తెలియజేస్తున్నాడు. అలా అనుకున్న వారితో మాత్రమే మాట్లాడుతూ, ఎవరితో? ఎవరైతే నా తప్పును బట్టే, నా శాపాన్ని, నేను చేసిన వాటిని బట్టే నేను ఈరోజు శిక్ష పొందుకోవాల్సి వచ్చింది అని ఎవరైతే అనుకుంటున్నారో, అనుకునే వారితో, అనుకోకుండా ఇంకా కఠినమైన హృదయాలు, కఠినమైన మనసులు కదండి, తప్పు చేస్తారు. ఆ తప్పు శిక్ష అంతా కుటుంబానికి తెచ్చిపెడతారు. పైగా నీ వల్ల, నా వల్లనే తప్పు వచ్చింది అని వాళ్ళు ఒప్పుకోరు. అర్థమవుతుందా? ఎట్టి పరిస్థితుల్లో వారు ఒప్పుకోరు. మారు మనస్సు అనేది వారిలో లేదు. చివరిగా పాప క్షమాపణ పొందుకునే అనుభవం కూడా వారికి లేదు. పాపాలను ఎలా మరి కొట్టివేసుకోవాలో కూడా తెలియని స్థితిలో ఉంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు, కళ్ళు తెరుచుకోలేని స్థితి అది. కళ్ళు తెరుచుకున్న వారి స్థితి ఎలా ఉంటుందంటే, నేను చేసిన తప్పు, నేను చేసిన పొరపాటు, నేను చేసిన దోషాలు, నేరాల వల్లనే నేను మరణించవలసి వస్తుంది. ఇక్కడ చెప్తున్నాడు, నేను బ్రతకకుండా నేనెట్లో బ్రతుకుదామని మీరు చెప్పుకుంటూ మాట క్షీణించిపోతున్నాం. మేము ఎలా బ్రతకాలి, మేము ఎలా జీవించాలి, మాకు జీవం ఎక్కడి నుండి వస్తుంది అని ఆలోచన హృదయంలో కలుగుతూ ఉంటుంది కదండి. అయితే అలాంటి పరిస్థితుల్లో దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఇలా ప్రజలు అనుకుంటున్నప్పుడు కాగా వారితో ఇట్లను, అలాంటి ప్రజలతో నువ్వు మాట్లాడి చెప్పు. ఏ ప్రజలతో మాట్లాడు?
నీ తప్పు వల్ల నువ్వు చేసిన నేరాల వలన, నీ పాపాల వలన కేవలము నీ పాప దోషములు నీ మీద ఉన్నవి, వాటిని బట్టి నువ్వు క్షీణించిపోతున్నావు అని బాధపడుతున్న వారితో నువ్వు మాట్లాడి ఇలా చెప్పు, ఏమని? నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎలా సంతోషిస్తాడంటే, మరి ఇక్కడ చక్కని మాట, నా జీవము తోడు అంటున్నాడంటే దేవుడు, నా జీవము తోడు అంటున్నాడు. అంటే ఆయన హృదయపూర్వకంగా చెప్తున్న మాట ఏం చెప్తున్నా అంటే, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు, హల్లెలూయా, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు దుర్మార్గపు క్రియలు చేస్తూ పాప దోషములు చేస్తూ మరణించడము దేవునికి సంతోషమా అండి? సంతోషము కాదు. దుర్మార్గుడు ఏందంట? చదవండి, దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు అదే స్థితిలో ఉండి మరణించడం వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గపు స్థితిలో ఉండేవారు ఉన్నారు. మారు మనసు పొందుకోకుండా, పాప దోషములు కడుక్కోకుండా, పాప దోషములు ఒప్పుకోకుండా, చేసిన తప్పులు ఒప్పుకోకుండా, నేను చేసిన తప్పు వలనే నాకు ఈ శాపం వచ్చిందని తెలుసుకోకుండా, ఇంకా అట్టి అనుభవంలో ఉండకుండా ఉండేవారు ఉన్నారు. అలా ఉండి దుర్మార్గపు క్రియలు చేస్తూ దుర్మార్గులుగా ఉండేవారు ఉన్నారు. అయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, అలా ఉండేవారు దుర్మార్గులు దుర్మార్గముగా ఉండి మరణించడము నాకు సంతోషము కాదు. అలాగే దుర్మార్గంలో నుండి చనిపోవడము మంచిది కాదండి. మనం ప్రార్థన చేయాలి వారి కొరకు. దుర్మార్గపు క్రియలు ఎవరు చేస్తున్నారో, దుర్మార్గముగా ఎవరు ఉంటున్నారు. దుర్మార్గం అంటే ఏంటిదండి? చెడ్డ మార్గము. అర్థమైందా? దుర్మార్గుడు అంటే మనం తిడతా ఉంటాం కదా ఒక్కొక్కసారి, దుర్మార్గుడా అంటాం. దుర్మార్గుడు అంటే అదేదో పెద్ద తిట్టు అనుకుంటాం. అదేంటిదంటే చెడ్డ మార్గంలో, చెడ్డ త్రోవల్లో నడిచేవాడు అన్నట్టు. అర్థమైందా? చెడ్డ క్రియలు చేసేవాడు, చెడ్డ మార్గము. దుర్మార్గం అంటే చెడ్డ మార్గము ఎంచుకున్నవాడు. అయితే చెడ్డ మార్గమును ఎంచుకున్నవాడు చెడ్డ మార్గంలోనే ఉండి మరణించుట నాకు ఇష్టము లేదు అంటున్నాడు. దుర్మార్గుడు ఏం కావాలి? తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గుడు ఏం చేసుకోవాలి? ఆ మార్గమును మార్చుకోవాలి. మరలి దుర్మార్గములో నుండి మంచి మార్గములోనికి రావాలి, వచ్చి సన్మార్గములోనికి రావాలి. వచ్చి ఏం చేయాలంట? దుర్మార్గమును వదిలిపెట్టి మర్చిపోయి ఏం చేయాలంట? బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. హల్లెలూయా. దుర్మార్గములో ఉండడం వల్ల దేవునికి సంతోషం లేదు. ఒకవేళ ఈరోజు దుర్మార్గములో ఎవరైతే ఉంటున్నారో వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. దుర్మార్గములో ఉండి మీరు మరణించడం వల్ల దేవునికి సంతోషం లేదు. కానీ దుర్మార్గమును మరలి ఏం కావాలంట? మరలి ఏం చేయాలి? దుర్మార్గత నుండి మరలా మనసు మార్చుకొని బ్రతికిన ఎడల, మీరు బ్రతికిన ఎడల, చూడండి, మరణించడము బ్రతకడం అనేది రెండు కనిపిస్తున్నాయి ఇక్కడ. దుర్మార్గుడేమో దుర్మార్గతలో ఉండి చనిపోతాడంట. దుర్మార్గమును చూడండి వదిలి మరలి బ్రతుకుట వల్ల, అంటే దుర్మార్గాన్ని వదిలిపెట్టడం వల్ల ఏమవుతాడు? వాడు బ్రతుకుతాడు. ఇది చాలా క్లియర్ గా అర్థం చేసుకోవాలి. దుర్మార్గమును విడిచిపెట్టినైతే జీవములోనికి నడుస్తాడు. కాబట్టి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. మరి దేవునికి సంతోషము కలిగించే వారముగా ఉంటున్నామా? ఏంటండి? సంతోషము కలిగించే వారుగా ఉంటున్నామా? బాధ కలిగించే వారముగా ఉంటున్నామా? నాకు సంతోషము లేదు అంటున్నాడు ఇక్కడ. నాకు సంతోషము కలుగును అంటున్నాడు ఇక్కడ. ఎవరిని బట్టి సంతోషము లేదు? ఎవరిని బట్టి సంతోషము కలుగుతుంది దేవునికి? పాపములు ఒప్పుకొని, నా పాప దోషముల వలన నేను నశించిపోతున్నాను ప్రభా, బ్రతకడానికి అవకాశం లేకుండా అయిపోతుందని తెలుసుకొని ఆ దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని అనుభవంలోకి వచ్చినప్పుడు దేవునికి సంతోషము కలుగుతుంది. ఇంకా దుర్మార్గములోనే ఉంటూ, దుర్మార్గపు క్రియలు చేస్తూ, దుర్మార్గపు నడవడికలోనే వెళ్తూ, అవే క్రియలు చేస్తూ ఉన్న వారిని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆయనకు సంతోషము లేదు వారిని బట్టి. కాబట్టి ఈరోజు మరి మనము
మనము మన కుటుంబాలను మనం పరీక్షించుకోవాలి. దుర్మార్గంలో ఉన్నామా, సన్మార్గంలో ఉన్నామా? దేవునికి సంతోషము కలిగిస్తున్నామా, దేవుణ్ణి బాధ పెడుతున్నామా? సంతోషము మన వలన ఉందా, సంతోషము లేదా అనేది అర్థం చేసుకోవాలి. మన కుటుంబంలో మనం ఒక్కరమే కాదు, మన కుటుంబంలో కుటుంబ సభ్యులందరిని బట్టి ఆలోచన చేసుకోవాలి. దుర్మార్గపు క్రియల వలన దేవుణ్ణి బాధ పెట్టేవారు ఉన్నట్లయితే ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, ఆ దుర్మార్గము నుండి సన్మార్గములోకి నడిపించి మరలి బ్రతికేటట్లుగా. దుర్మార్గమును విడిచిపెడితే ఏమవుతాడంట? బ్రతుకుతాడంట, చనిపోడు ఇంకా కదా అండి. కాబట్టి దుర్మార్గమును విడిచిపెట్టి సన్మార్గములో నడిచేటట్లుగా దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి అని చెప్పు అని చెప్తున్నాడండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మనస్సు త్రిప్పుకొనుడి. హల్లెలూయా. మనస్సు తిప్పుకుంటే దుర్మార్గము నుండి ఆటోమేటిక్ గా త్రిప్పబడతాం, అవునా కదా? మనస్సును త్రిప్పబడాలి. ఎవరి వైపు త్రిప్పబడాలి? దేవుని వైపు త్రిప్పబడాలి. మనస్సులు త్రిప్పబడేటట్లుగా మనం ప్రార్థనలు చేయాలి. ఎవరి మనసులు దుర్మార్గము వైపు వెళ్తున్నాయో, దేవుని వైపు ఉండకుండా ఉంటున్నాయో, వారి కొరకు మనం ఏం చేయాలండి? బలమైన ప్రార్థనలు చేయాలి. ఎందుకు అంటే దేవుడికి వారు దుర్మార్గములోనే ఉండి మరణించడం వలన దేవునికి సంతోషము లేదు. కాబట్టి దేవుని సంతోషపరిచేటట్లుగా మనం ఏం చేయాలి? ప్రార్థనలు చేయాలి. మనము సంతోషాన్ని ఇవ్వాలి, మనం ఇతరుల కొరకు కూడా అలాంటి వారి కొరకు ప్రార్థన చేయాలి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు మనస్సులను త్రిప్పుకొనుడి. మీరెందుకు మరణం నందుదురు? అలాగే ఉండి ఎందుకు మరణిస్తారు? ఎందుకు నరకములో వెళ్ళిపోతారు, నరకంలో కాలుతారు? అలా కాకుండా మీరు ఏం చేయాలి? మనస్సులను త్రిప్పుకొని దుర్మార్గమును మరలి ఏం చేయాలంట? ఎందుకు మీరు మరణం నొందుతారు? మరణము నొందకుండా ఉండండి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్న వాక్కు ఇదే. మీరు ఎందుకు మరణం అవుతారు? ఎందుకు మరణ శిక్ష పొందుకుంటారు? ఎందుకు దుర్మార్గములో ఉంటారు? దుర్మార్గమును మరలి మనసు తిప్పుకొని దేవుని వైపు మరలండి అని దేవుడు యెహెజ్కేలుకి చెప్పి ప్రజలతో చెప్పమంటున్న మాటలు. హల్లెలూయా. ప్రజలకి ఈ రీతిగా చెప్పాలి, యెహెజ్కేలు చెప్పాలి. ఏమని? ఇశ్రాయేలీయులారా, మీరు ఎంతకాలము దుర్మార్గములోనే ఉంటారు? అలా ఉండకుండా దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు మనసు మార్చుకొని మరలి మీరు బ్రతకండి అని చెప్పి యెహెజ్కేలు తెలియజేస్తున్నాడు. దేవుడు చెప్పిన మాటను బట్టి తెలియజేస్తున్నాడండి. ఆ తర్వాత ఇదే మరియు నరపుత్రుడా, నీవు నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపింపదు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక పాయింట్ లోకి వెళ్తున్నా. ఏంటంటే, నీతిమంతుడు పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి అతనిని విడిపించదు. హల్లెలూయా. హల్లెలూయా. మనం కూడా నీతిమంతులముగా ఉండి, దేవుని బిడ్డలంగా ఉండి, ఎంతో నియమ నిష్ఠలతోటి ఏ తప్పు ఏ పొరపాట్లు చేయకుండా ఉండి, ఒకానొక రోజు ఈ టైంలో లాస్ట్ టైంలో మనం ఏదైనా తప్పు చేసామనుకోండి, హల్లెలూయా, అర్థమవుతుందా? అంత బానే ఉంది, అన్ని బానే ఉన్నాయి, మా వాడి దగ్గర ఒకట్లేదు అన్నట్టు అంత బానే చేసి లాస్ట్కి ఒక దగ్గర పోగొట్టుకున్నాం అనుకోండి, మన పరిస్థితి ఏంటంటే చూడండి, క్లియర్గా ఇస్తున్నాడు దేవుడు. ప్రతి ఒక్కరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన నీతి చూడండి, నీతిమంతుడు పాపము చేసిన నీతిమంతుడుగానే ఉన్నాడు. నీతిమంతుడే, నీతి క్రియలే చేశాడు, సన్మార్గంలో నడిచాడు, మంచి కార్యాలు చేశాడు, ఏ విధమైన తప్పు లేదు, ఏ విధమైన పాప దోషాలు అతనిపై లేవు. నీతిమంతుడు కరెక్ట్, ఓకే. కానీ నీతిమంతుడు ఏంటంట, పాపము చేసిన దినమున, ఏ రోజైతే పాపము చేస్తాడో ఎంత జాగ్రత్తగా కాపాడుకొని కూడా ఒకానొక రోజున పాపము చేసినట్లయితే, పాపము చేసిన దినమున అది వరకు అతడు అనుసరించిన నీతి ఉన్నది కదా, ఆ నీతి అంట అతనిని విడిపించదు. హల్లెలూయా. ఇది చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఎన్ని నీతి కార్యాలు, ఎన్ని మంచి కార్యాలు చేసినా ఒకానొక రోజున నువ్వు తప్పు చేసావనుకో, ఇంతకుముందు చేసిన నీతి కార్యాలను బట్టి నీకు క్షమాపణ ఉండదు.
అది చాలా ప్రాముఖ్యంగా అది. కాబట్టి మనం ఎల్లవేళలా ఏం చేస్తూ ఉండాలి? ఏ విధమైన పాపము మనం చేయడానికి వీలు లేదు. కాబట్టి పాపము చేసిన దినమున అనండి కదండి. దావీదు మహారాజు కూడా ఏంటిది ఒక్కటే చేశాడు. ఒక్క దాని వల్లనే ఆయన అంత బానే ఉంది, కానీ ఒకటే ఒక తప్పు చేశాడు. ఏమైంది అతడు కదండి? ఆ తప్పును బట్టి ఎంతగానో అతడు బాధపడుతూ వచ్చాడు. ఆ తప్పును బట్టి ఎంతో కోల్పోతూ వచ్చాడు అతను. కాబట్టి అంతకుముందు ఎంతో చిన్ననాటి నుండి సంపాదించుకున్నంత ఒకటే ఒక రోజు ఒక చూపు ద్వారా పోగొట్టుకున్నాడు. అవునండి. మరి దాన్ని బట్టి మరి దేవుడు ఒకటే కదా, ఒక తప్పే కదా అయ్యా నిన్ను క్షమిస్తాలే అన్నాడా? లేదు. ఏమైంది? దానికి తగ్గ ఫలితము అనుభవించడము జరిగింది. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటిది? దుష్టుడు చెడుతనమును విడిచి మనస్సు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఇంకొక దాంట్లోకి వస్తున్నాం. నీతిమంతుడికైతే ఒక తప్పు చేశాడంటే ఇంకా నీతి అంతా వెళ్ళిపోతుంది. కానీ దుర్మార్గుడి విషయంలో ఎలా ఉందో చూసారా? అట దుష్టుడు దుర్మార్గుడు అయిన వాడు చెడుతనమును విడిచిపెట్టి ఒకానొక రోజున వెంటనే మనసు మార్చుకొని మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసి ఉన్న చెడుతనమును బట్టి వాడు పడిపోడు. హల్లెలూయా. అతడు చేసిన తప్పులన్నీ కూడా క్షమించబడతాయి. ఒకటే ఒక మాటను బట్టి ఒకటే ఒక రోజున అతడు రక్షణ పొందుతాడు. మరి సిలువ వేస్తున్నప్పుడు దొంగ ఇదే స్థితి ఏంటండి? అంతకుముందు అన్ని దొంగ, భయంకరమైన దొంగ, పందిపోడు దొంగలు కదండి. అలాంటి స్థితిలో ఉన్నవాడు లాస్ట్కి ఏం చేశాడు? అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే వెంటనే అంతకుముందు చేసిన ఏవి కూడా లెక్కలోకి రాలేదు. అన్ని కూడా కొట్టివేయబడ్డాయి. కొట్టివేయబడి అతడు ఏమైంది? పరలోక రాజ్యంలోకి వెళ్ళడం అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి మార్పును దేవుడు ఇలా మనల్ని చేస్తా ఉన్నాడు. నీతిమంతుడు ఒకవేళ తప్పిదం చేసి పాపము చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేశాడంటే మన నీతి మనల్ని రక్షించదు. కానీ దుష్టుడైన వాడు ఎంత ప్లస్ పాయింట్ కదా అంటే దుర్మార్గులకి, నీతిమంతులకు లేదు అది ఆప్షన్. నీతిమంతులకు లేదు, కానీ దుర్మార్గులకు ఎంత చక్కని ఆప్షనో, ఎంత మంచి అవకాశమో. ఎందుకంటే దేవుడు పాపుల కొరకే వచ్చాడు. పాపులనే ప్రేమించే దేవుడు పాపుల కొరకే కేవలం ఆయన వచ్చాడు. కాబట్టి వారికి ఇంత సెక్యూరిటీ, ఇంత జాగ్రత్త, ఇంత వాళ్ళకి కేరింగ్, ఇంత సంరక్షణ వారికి దేవుడు ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి చెడుతనమును విడిచిపెట్టి వెంటనే ఏం చేస్తున్నాడు? మనసు తిప్పుకున్న వాడైతే వెంటనే తాను చేసిన ఏ చెడును బట్టి కూడా వాడు శిక్షలోనికి రాడు. తర్వాత వాడు పడిపోడు. అలాగుననే చదవండి, నీతిమంతుడు పాపము చేసిన దినమున తన నీతిని బట్టి అతడు బ్రతక జాలడు. చూడండి, నీతిమంతుడు ఒకవేళ అంతకుముందు చేసిన ఏవి కూడా జ్ఞాపకం ఉండి అతడు బతకడానికి అవకాశము లేదు. మార్పుడు ఏం చేశాడంట? పాపమును విడిచిపెట్టి నీతి న్యాయములను అనుసరించుచు నడవడానికి ఒక అవకాశము అక్కడ ఉంది. కాబట్టి ఆ అనుసరించుచు ఏం చేస్తున్నాడంటే ఇంకా కుదువ సొమ్మును మరలా అప్పగించుచు తాను దొంగిలిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక జీవాధారములకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. హల్లెలూయా, హల్లెలూయా. చూసాడా ఎలా దుర్మార్గుడు ఎలా బతుకుతాడంట? దుర్మార్గుడంట దుర్మార్గతను విడిచిపెట్టడం మాత్రమే కాదు, కానీ ఇంకోటి ఏం చేస్తున్నాడంట? దుర్మార్గునికి నేను సెలవేయగా అతడు తన పాపము విడిచి ఇంకోటి ఏంటిది? నీతి న్యాయములను అనుసరించచ్చు. ఒకటే కాదండి, పాపం విడిచిపెట్టగానే కాదు, ఇంకొకటి చేయాల్సింది ఏంటిది? నీతి న్యాయములను అనుసరించాలి. నీతి న్యాయాలను అనుసరించి నడిచినప్పుడు ఏమవుతుందంట? అనుసరించి నడిచినప్పుడు ఏం చేస్తున్నాడు? కుదువ సొమ్మును, అంటే నీతి న్యాయాలను అనుసరించి నడిచిన వాడు ఏం చేస్తాడంటే నీతిగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది కుదువ సొమ్ము అంటే ఎక్కడి నుంచైనా అన్యాయంగా తీసుకొచ్చుకొని, జక్కయ్య ఉన్నాడు కదా, పొట్టి జక్కయ్య అలాగే చేశాడు కదండి. ఎక్కడెక్కడైతే తెచ్చుకున్నాడో అవన్నీ కూడా నీతిగా బతకాలని చెప్పినప్పుడు దేవుడు వచ్చి మాట్లాడినప్పుడు అన్ని కూడా తిరిగి కట్టేశాడు, ఇచ్చేశాడు మరలా కదండి. కాబట్టి అలా అతని ఇంటికి రక్షణ వచ్చింది, జక్కయ్య ఇంటికి. అదే రీతిగా
మరి నీతి న్యాయములను అనుసరించి నడవాలనుకునే దుర్మార్గుడు ఏం చేస్తాడంట? నీతి న్యాయములను అనుసరించుచు పాపమును విడిచిపెట్టి అనుసరించి నడుస్తున్నప్పుడు అతడు హృదయంలో, అతని జీవితంలో ఎలాంటి మార్పు వస్తుందంట? అన్యాయపు సొమ్మును మరలా ఇచ్చివేస్తాడు. మరలా అప్పగించుచు తాను దొంగిలించిన దానిని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపకయుండి. హల్లెలూయా. ఎన్ని ఉంటున్నాయండి ఇక్కడ? పాపమును విడిచిపెట్టి ఒకటి, నీతి న్యాయములను అనుసరించి నడవడం ఒకటి, అన్యాయపు సొమ్మును ఇచ్చివేయడం ఒకటి, ఇంకొకటి లాస్ట్ ఏంటిది? ఇక పాపము జరిగించకుండా. అర్థమవుతుందా? మరలా పాపము జోలికి వెళ్లకుండా. ఇది చాలా ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి, జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మరలా తిరిగి చూడకుండా, వెనక్కి మళ్ళీ చూడకుండా. అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. హల్లెలూయా. అలాంటి వాడు బ్రతుకుతాడు. దుర్మార్గుడైన వాడు బ్రతికే అవకాశం ఉంది, కానీ నీతిమంతుడైన వాడు పాపము చేసినట్లయితే అవకాశము లేదు. నీ నీతిమంతుడని చెప్పుకున్నంత మాత్రం నీకు పరలోక రాజ్యంలో స్థానము లేదు. కానీ దుర్మార్గుడై ఉండి మారు మనసు పొందుకుని ఆయన వైపు మళ్ళీ పాపములు క్షమించబడి అడిగి తర్వాత జీవాధారములకు ఏంటిదంట? జీవాధారములు అంటే మన జీవానికి ఆధారముకు వాటి కట్టడలను అనుసరించి నడిచిన ఎడల అతడు మరణమునందక అవశ్యముగా బ్రతుకును. జీవాధారములకు వాటిని కట్టడలను అనుసరించి నడుచుకోవాలి, అప్పుడు బ్రతుకుతాడు. తర్వాత అతడు చేసిన పాపములో ఏది అతని విషయమై జ్ఞాపకమునకు ఇక తేయబడదు. జ్ఞాపకమునకు రావు ఏది కూడా. అతడు చేసిన పాపాలకి ఎప్పుడు కూడా జ్ఞాపకం రావు, కొట్టివేయబడతాయి అన్ని కూడా. కానీ నీతిమంతుడు చేసిన నీతి కూడా జ్ఞాపకం రాదు తప్పు చేసినట్లయితే. అర్థమవుతుందా? దుర్మార్గుడు చేసిన వాటిని ఏవి కూడా మరలా జ్ఞాపకములోకి రాకుండా అతడు నీతి న్యాయములను అనుసరించను గనక నిశ్చయముగా అతడు బ్రతుకున. ఇశ్రాయేలులారా, మీలో ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధించేదను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు సెలవిమ్మని చెప్పిన మాటలు. ఈ రీతిగా చివర్లో చెప్తున్నాడు, యెహోవా మార్గములు ఆయన అనుసరించి నడుచుకోవాలి. ఎవరి ప్రవర్తనను బట్టి వానికి శిక్ష విధిస్తాను. అర్థమైతా? దుర్మార్గుడికి దుర్మార్గపు శిక్ష, నీతిమంతుడికి ఎవరెవరు ఏమేమి చేస్తారో వారి క్రియలను బట్టి. ఇంతకుముందు చాలా మంచి కార్యాలు చేశానండి, చాలా బుద్ధిమంతుడిని, ఎన్నో మంచి మంచి కార్యాలు చేశాను, కానీ ఒకటి పోయింది. అప్పుడు అవన్నీ గుర్తుంటాయండి? గుర్తుంటాయా? మనం ఎన్ని మంచి కార్యాలు చేస్తామండి, ఎవరికైనా మనుషులకు కూడా ఎన్నో మంచి కార్యాలు చేస్తాం, కానీ ఏదైనా ఒక చిన్నది ఉంటే అవన్నీ గుర్తుపెట్టుకుంటారా అండి? మంచి చేసిన గుర్తుపెట్టుకుంటా లేదు. బట్టి ఎవరి ప్రవర్తనను బట్టి వారిని ఏం చేస్తాను? శిక్ష విధిస్తాను. కాబట్టి మన ప్రవర్తన మనము సరి చేసుకొని జాగ్రత్తగా మనల్ని మనము కాపాడుకోవాలి. దేవుడు మనతోనే తెలియజేస్తున్నాడు. దుర్మార్గంలో ఉన్నామా, సన్మార్గంలో ఉన్నామా? దుర్మార్గంలో ఉండి అలాగే చనిపోవడము, మరణించడం వలన ఆయనకు సంతోషము లేదు. ఎవరు కూడా నశించిపోవటం ఆయన ఇష్టము కాదు. కాబట్టి ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి రావడం అనేది జరిగిందండి. తర్వాత మత్తయి సువార్తలో 16వ అధ్యాయం 27వ వచనంలో కూడా అక్కడ ఒక మాట చూద్దాం. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఎప్పుడు ప్రతిఫలం ఇస్తాడు మరి? దుర్మార్గులు, సన్మార్గులు, నీతి మార్గంలో ఉన్న వారందరికీ ఎవరెవరు చేసిన దాన్ని బట్టి వారికి శిక్ష ఉంటుందని చెప్పాడు దేవుడు. ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తాను అని చెప్పాడు కదండి. అయితే ఎప్పుడు విధిస్తాడంటే మరి ఇక్కడ మనం చదువుతున్నాం, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. ఎప్పుడు రాబోచున్నాడు? రెండవ రాకడలో దేవుడు రాబోచున్నాడు. అప్పుడు ఏం జరుగుతుందంట? అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలం ఇచ్చును, శిక్ష విధించును అని ఉంది ఇందాక అక్కడ. హల్లెలూయా. ఇందాక మనం చదివింది శిక్ష విధించును ఉంది, ఇక్కడ ఏముంది? ఫలం ఇచ్చును. ఫలాలు ఇస్తాడు, శిక్షలు ఇస్తాడు. ఇది చాలా ప్రాముఖ్యంగా అర్థం చేసుకోవాలి. చివరిగా యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనము, దేవుడు మన దుర్మార్గపు క్రియలను, మన పాపపు క్రియలను, మన పాపాలను, మన దోషాలను ఎలా కొట్టివేశాడు, ఎలా మనల్ని రక్షించాడు అంటే చదువుదాం. మంచు విడిపోవునట్లుగా
నేను నీ అతిక్రమములను మబ్బు తొలుగునట్లుగా, హల్లెలూయా, నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. హల్లెలూయా. దేవుని దగ్గరికి మల్లుకోవాలి, దేవుని దగ్గరికి రావాలి, దుర్మార్గమును విడిచిపెట్టి. ఎందుకు అంటే దేవుడు మన పాపాలను, మన దోషాలను ఎలా కొట్టివేస్తున్నాడో క్లియర్ గా మనకు తెలియజేస్తున్నాడు. చదివామండి, ఏం చదివాం? మంచు విడిపోవునట్లుగా. మంచు ఎలా విడిపోతుందండి? మంచు పడుతుంది, చూస్తాం కదా. మొన్న ఒకరోజు చాలా మంచు వచ్చింది, చూస్తుండగానే కొద్ది టైంలోనే మొత్తం ఏముండదు, క్లియర్ అయిపోతుంది కదా. అసలు మళ్ళీ మంచుగా అనిపిస్తాం మనకు చూద్దామంటే? అస్సలు కనిపించదు కదా. దేవుడు మన పాపాలను కూడా అలాగే తీసివేస్తాడంట. మంచి ఉదాహరణ ఇచ్చి మరీ చెప్తున్నాడు. ఇంకోటి ఏంటిదంట? మబ్బు తొలగిపోవునట్లుగా. మబ్బు కూడా ఎలా ఉంటుందండి? ఇప్పుడు చూస్తే మబ్బు ఉంటుంది, కొద్దిసేపు అయితే అక్కడ మబ్బు ఉంటుందా? వెంటనే వెళ్ళిపోతుంది. అలా చూడండి, అంత ఆశ్చర్య రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ పాపములను తుడిచివేసి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపాలు, మన దోషాలన్నీ కూడా దేవుడు అలా తుడిచివేశాడండి కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను విమోచించున్నాను. ఎలా తుడిచివేశానంటే, నేను నిన్ను విమోచించాను. ఎలా విమోచించాను? విమోచించడం అంటే వెల ఇచ్చి విడిపించడము. విమోచించడం అంటే వెల ఇచ్చి విడిపించడము. నేను నిన్ను వెల ఇచ్చి విమోచించాను కాబట్టి నా యొద్దకు మల్లుకొనండి, నా యొద్దకు రండి అని దేవుడు సెలవిస్తున్నాడండి. దేవుడు మన పాపాలను, మన శాపాలను ఆ రీతిగా కొట్టివేయడం జరిగింది. కాబట్టి మరి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉంటున్నాం. కాబట్టి మరి మొదటగా దేవుడు మాట్లాడిన మాటలను బట్టి, మన పాపాలు, మన దోషాలను బట్టి మరణం అవుతున్నామని బాధపడుతున్న వారు ఎవరైతే ఉంటున్నారో, పాపాలు అంటే మనం చేసిన దాన్ని బట్టే శిక్ష బ్రతకలేకపోతున్నామే అని అనుకునేవారు ఉన్నట్లయితే, పాప క్షమాపణ పొందుకునే మనసు ఉన్నట్లయితే, వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ నిమిత్తమై, మీ పాపాలు క్షమించడానికై, మీ పాప దోషములు క్షమించడానికై నేను వచ్చాను. మరి రెండవ రాకడ తీర్పులో కూడా నేను తీర్పు తీరుస్తాను. కాబట్టి దుర్మార్గులుగా కాకుండా నీతి న్యాయాలు అనుసరించేటట్టుగా సన్మార్గములో, నా మార్గములో నడవండి అని మీ పాపాలను, మీ దోషాలను నేను ఎలా కొట్టివేశానంటే, మంచు విడిపోవునట్లుగాను, మబ్బు తొలగునట్లుగాను మీ పాపములను తుడిచివేస్తున్నాను. ఒప్పుకున్న వారి తుడిచివేస్తాడండి. ఒప్పుకోకుండా మొండిగా గట్టిగా బండరాయితో ఉన్నవారి దేవుడు తుడిచివేయడు. దేవుడు తుడిచివేయడు కానీ వారిని బట్టి ఏమనుకుంటున్నా అంటే, దుర్మార్గుడు అలాగే మరణించడం ఆయనకు సంతోషము కాదు. కాబట్టి ఆ దుర్మార్గుడు కూడా ఏం కావాలి? మంచి సన్మార్గములో నడిచేటట్లుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని విమోచించాడు, వెల ఇచ్చి కొన్నాడు, రక్తము చిందించాడు, రక్తము కార్చాడు మన నిమిత్తము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నా యొద్దకు మల్లుకొనుము అంటున్నాడు. అందరూ కూడా మల్లుకోవాలి, మరలి మనసు మార్చుకొని నా వైపు మరలితే నేనేం చేస్తాను? మీ యొక్క పాపాలు, దోషాలన్నిటిని కూడా కొట్టివేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇటు వాక్యాన్ని బట్టి ప్రతి ఒక్కరం కూడా మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మనమందరం కూడా నీతి న్యాయాలను అనుసరించి నడుస్తున్నప్పటికీ, ఒకవేళ ఏ ఒక్క తప్పిదము ద్వారా మనం పడిపోతున్నామో, దాని ద్వారా శిక్షను పొందుకోవాల్సిన స్థితి వస్తుందో, ఏ ఒక్క తప్పిదము కూడా మనలో ఉండడానికి వీల్లేదు. నువ్వు చేసిన ఒక తప్పు వల్ల నువ్వు చేసిన నీతి కార్యాలన్నీ కూడా ఏవి కూడా గుర్తుకి రావు. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇటు రీతిగా దేవుడు మనతో మాట్లాడిన, దేవుడు మనకు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి అయ్యా ఎక్కడా కూడా తప్పిపోకుండా ఉండే కృపను మాకు దయచేయండి. అయా దుర్మార్గములో ఉంటున్న వారిని ప్రభువా అయా సన్మార్గములకు నడిపించండి. దేవా నీకు వందనాలు. అయ్యా నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నా కుటుంబము, నేను, నా జీవితము ప్రభువా నీతి న్యాయాలను అనుసరిస్తూ ఉండాలి. ఒకవేళ ఎలాంటి తప్పిదము పొరపాటు చేసాయా నీ శిక్షకు గురి కాకూడదు ప్రభువా. అయ్యా నీతిని అనుసరించి నడిచేటట్లుగా ఉండాలి ప్రభువా. అటు రీతిగా నాకు సహాయం చేయండి అయ్యా. దుర్మార్గులుగా ఉన్న అయ్యా తండ్రి, ఎవరైనా నా కుటుంబంలో కానీ, మా సంఘములో కానీ, అయ్యా మా బంధువుల్లో ఎక్కడైతే ఎవరైతే ఉంటున్నారో ప్రభా, ఆ దుర్మార్గమును విడిచిపెట్టి నీ మార్గములోకి వచ్చి నీ ఆజ్ఞలను, ఆ జీవాధారమైన కట్టడలను అనుసరించి నడుచుకునే కృపను మీరు దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రార్థన చేసుకున్నాం ప్రతి ఒక్కరం ఎవరెవరైతే మరి అలాంటి స్థితిలో ఉంటున్నారో,
మరి మనం ఏదైనా ఒక తప్పు చేసి ఒకవేళ పడిపోయి దేవుని శిక్షకు గురి అవుతున్నామేమో ప్రార్థన చేసుకుని, అయ్యా తండ్రి ఎలా అయితే నాయన మంచు విడిపోవునట్లుగా మబ్బు తొలగిపోవునట్లుగా పాపములను కడిగి వేసిన దేవుడు ప్రభువా, నా పాపములను కూడా నాయన తండ్రి సంపూర్ణముగా అయ్యా తండ్రి తొలగించవేయండి దేవని వందనాలు. నీ జ్ఞానమును నీ సత్యమును నా అంతర్యములో పుట్టించుము, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం, ఉత్సాహ సంతోషం నీ రక్షణానందం కలుగజేయుము నా హృదయములో, కలుగజేయుము నా హృదయములో, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, నీ సన్నిధిలో పరిశుద్ధాత్మతో నన్ను నింపుమయా, శుద్ధ హృదయం శుద్ధ హృదయం కలుగా చేయుము. ప్రేమగల తండ్రి జీవముగల యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. వాక్యమైన దేవుడు అయ్యా వాక్కు ద్వారా ఇంతవరకు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎంతో నాయన తండ్రి మమ్మల్ని సరి చేస్తూ వస్తున్నావు ప్రభువా. అయ్యా తండ్రి మా జీవితంలో మేము ఒకవేళ నీతిమంతులమని చెప్పుకుంటున్నామేమో కానీ ప్రభువా ఎక్కడైతే తప్పిపోతున్నామో ప్రభువా మరి నాయన మేము ఈ రోజు సరి చూసుకోవడానికి నేను ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలయ్యా. మరి నాయన మరి నీతి మంతులుగా ఎక్కడ కూడా పడిపోకుండా అయ్యా తండ్రి కాచి కాపాడుకునేటట్లు మేము ఎలా భద్రముగా ఉండాలో మీరు మాకు సెలవిచ్చిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా. మేము శిక్షకు గురి కాకుండా అయ్యా మా నీతి మరి నాయన జ్ఞాపకముకు రాదు అంటున్నావు ప్రభా. ఎంత నీతి చేసినా అయ్యా ఒక్కటి పాపము చేసినడలా మా నీతి జ్ఞాపకముకు రాదంటున్నావు ప్రభా. మరి అట్టి వారముగా కాకుండా పాపము చేయకుండా ఉండే కృపను ప్రతి ఒక్క బిడ్డకు దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మార్పుడు అయ్యా దుర్మార్గమును విడిచి నీ వైపుకు మళ్ళీ ఎడలా మరి దుర్మార్గపు క్రియలు కూడా జ్ఞాపకములకు తెచ్చుకొని అంటున్నావు కదా ప్రభువా. ఎంతో గొప్ప దేవుడు అయ్యా. పాపుల కొరకే ఈ లోకానికి వచ్చిన దేవుడు ప్రభువా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా తండ్రి దుర్మార్గపు మార్గాల్లో ఉన్న వారందరినీ కూడా దర్శించండి అయ్యా. నీ మార్గములకు నడిపించుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు అయ్యా. నీ కట్టడలను అనుసరించి నడిచేవారుగా అయ్యా తండ్రి వారు చేస్తున్న పాప దోషాలన్నీ అయ్యా కొట్టివేయబడడానికి అయ్యా ప్రతి ఒక్క బిడ్డను విడిచిపెట్టకుండా అయ్యా మీరు రక్షించమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను అయ్యా. దుర్మార్గుడు నశించిపోవడం నీకు సంతోషము కాదని సెలవిస్తున్నావు ప్రభువా. అవును ప్రభువా నీకు వందనాలయ్యా. దుర్మార్గములు విడిచిపెట్టి బ్రతుకుతే సంతోషం అంటున్నావు కదా ప్రభువా. అయా అట్టి రీతిగానైనా ప్రతి ఒక్క అయా దుర్మార్గములో ఉన్న వారిని అయా సన్మార్గములోకి నడిపించుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నాం అయ్యా. సంఘముగా ప్రార్థన చేస్తున్నాం, అందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే అయ్యా తండ్రి దుర్మార్గములో ఉంటున్నారో అయా చెడ్డ మార్గాల్లో తిరుగుతున్నారో అయ్యా నీ మార్గములో లేకుండా ఉంటున్నారో అట్టి వారందరినీ ప్రభువా నీ మార్గములోకి నడిపించుకోమని తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా. మా కుటుంబాల్లో మా సంఘాలలో అయ్యా ప్రభువా మరి సంఘ బిడ్డలలో కుటుంబాల్లో ఇంకెవరైతే ఇలాంటి స్థితిలో ఉంటున్నారో ప్రభువా అట్టి వారిని మీరు దర్శించండి దేవా. నీకు వందనాలయ్యా. మీరు మార్చండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా తండ్రి మంచు విడిపోవునట్లుగా అయ్యా మేఘములు అయ్యా తండ్రి నాయన విడిపోవునట్లుగా ఎలాగైతే ప్రభువా నాయన తండ్రి నాయన మరి పాపములు కొట్టివేస్తున్నావో ప్రభువా అలానైనా ప్రతి ఒక్కరి పాపములను కొట్టివేసి ప్రభువా కొట్టివేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నానయ్యా. నీకు వందనాలు. పాపములు కొట్టివేసి ప్రభా దుర్మార్గపు క్రియల నుండి విడుదల కలగజేసాయా సన్మార్గములో నీ మార్గములోకి నడిపించుకొని ప్రభా విత్తబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయాల్లో ఫలింపజేసి అయా బిడ్డలు ఎవరెవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నారో అటు వారందరి జీవితంలో అయ్యా తండ్రి వాక్యము ఫలించేటట్లుగా మీరే సహాయము చేసి నడిపిస్తూ రమ్మని తండ్రి ప్రార్థన చేస్తూ ఇంతవరకు అయ్యా మీ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీకే వందనాలు కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ వాక్యమును బట్టి జీవించే కృప మా అందరికీ కూడా దయచేసి పెట్టమని ప్రభువా. మరి శిక్షకు గురి కాకుండా అయ్యా తండ్రి మరి మాట్లాడుతూ వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు చేసిన తప్పులకు అయ్యా ఎవరు చేసిన పాపములను బట్టి శాపములను బట్టి అయ్యా ప్రతిఫలము ఇస్తానంటున్నావు కదా ప్రభువా. నీకు వందనాలు అయ్యా. ఎవరు చేసిన వాటిని బట్టి వారికి శిక్ష ఉంటుంది అంటున్నావు కదా ప్రభువా. మరి నా శిక్షకు గురి కాకుండా ఫలాలు పొందుకునే కృప
మా అందరికీ కూడా దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తూ, విత్తబడిన వాక్యం దృష్టిలో చెట్టుకొని వెళ్ళకుండా కంచె వేసి కాపాడుతున్నాం. మన ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకే నీకు వందనాలు. ఈ రోజు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రత్యేకమైన రీతిలో దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరి ఆకర్లు అవసరతలు అయ్యా మీ నామములో తీరుస్తున్నామని, అయ్యా అనారోగ్యంతో ఉన్నట్లయితే ముట్టి స్వస్థపరచండి, బాగు చేయండి. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో అయ్యా అప్పులను కొట్టివేయండి దేవా, నీకు వందనాలు. అయ్యా పాపములను కొట్టివేసినట్టుగా అప్పుల సమస్యలు ఉంటే వాటిని కూడా కొట్టివేయమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను. బాధలను కొట్టివేయండి అయ్యా, సమస్యలను కొట్టివేయండి దేవా. అయ్యా శాంతి సమాధానములతో ఉండే కృపను దయచేసి పెట్టమని తండ్రి ప్రార్థన చేస్తూ, బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి ఇంకా నిండిన దీవులతో నింపుతూ రమ్మని తండ్రి ప్రార్థన చేస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.